క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్ మన హైదరాబాద్ యువ క్రికెటర్ని అతను చదువుకున్నది ఇంటర్మీడియటే. అతనికి ఉద్యోగాలు ఇవ్వాలంటే నిబంధన అడ్డం వచ్చింది. క్యాబినెట్లో పెట్టి నిబంధనను సవరించి గ్రూప్ 1 డిఎస్పీ జాబ్ సిరాజుద్దీన్కి ఇచ్చిన నేను. నిఖత్ జరీన్ బాక్సింగ్లో నిజామాబాద్ ఒక అత్యంత పూరెస్ట్ ఆఫ్ ద పూర్ మైనారిటీ ఫ్యామిలీ గర్ల్ బాక్సింగ్లో రాణిస్తే ఆ అమ్మాయిని నిఖత్ జరీన్ 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాకుండా గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఆ అమ్మాయికి ఇచ్చిన. దీప్తి అని పారా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది వరంగల్ అమ్మాయి. ఆ అమ్మాయికి గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా వరంగల్లో ఇడ్లు ప్లాట్ ఇవ్వడమే కాకుండా 25 లక్షల రూపాయల క్యాష్ రివార్డు కూడా ఇచ్చిన. ఇవన్నీ కూడా నేను ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే చదువుతో పాటు క్రీడలలో రాణించాలి. క్రీడలు దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తాయి. మొన్న నేను ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు 2036లో ఒలింపిక్స్ క్రీడల్ని ఈ దేశంలో నిర్వహించాలని మనోళ్ళు బిడ్డింగ్ చేస్తున్నారు. ఈ దేశంలో అత్యధికంగా క్రీడలకు సంబంధించిన వసతులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నాయి. 20 ఏళ్ల కింద మనము నేషనల్ మిలిటరీ గేమ్స్ కండక్ట్ చేసినాం, ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేసినాం. గొప్ప గొప్ప క్రీడల్ని మన హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించినాం. కానీ 20 ఏళ్ళు అవి పెళ్లిళ్లకు పేరంటాలకు ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి. నిజంగా బాధతోని కూడుకున్న విషయం. అందుకే నేను వస్తానే సింగిల్ ఆర్డర్ ఇచ్చిన, స్పోర్ట్స్కు తప్ప గేమ్స్కు తప్ప అవి ఎవరికి ఇవ్వద్దు. ఎవడున్నా ముఖ్యమంత్రి ఇంట్లో శుభకార్యం ఉన్నా అవి మాత్రం ఇవ్వడానికి వీల్లేదని ఒక ఆర్డర్ ఇచ్చి వాటిని అన్నిటినీ రివైవ్ చేసి రిపేర్స్ చేసి నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ నుంచి రెగ్యులర్గా క్రీడల్ని అక్కడ నిర్వహించే కార్యక్రమాన్ని ఇచ్చిన. ఇవాళ అవన్నిటిని కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీకి మనం ఈరోజు డెడికేట్ చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో మీరందరూ, ఎందుకంటే మీ స్కూల్లో మీ కాలేజీలో మీ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి క్రీడాకారులను తయారు చేసే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మిత్రులారా, మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. చదువుకోవడం ఉద్యోగం సాధించడమే కాదు, దేశ గౌరవ ప్రతిష్ట పెరగాలి అంటే కూడా ఇతర రంగాలలో మనం రాణించాలంటే మీరు గుర్తించాలి. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని మీరే గుర్తించగలరు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మీరు వాళ్ళతో మీతోనే ఎక్కువ సమయం ఉంటారు, మీరే గుర్తించగలుగుతారు. మీరందరూ ఆ దిశగా ఆలోచన చేయండి. ఆ దిశగా మనందరం ప్రయాణం చేద్దాం, మనందరం కలిసి పనిచేద్దాం. కొన్ని సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యల మీద చర్చించుకుంటూ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి ప్రభుత్వానికి సహకరించమని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరన్నా అనుకుంటే ఇంకా మన పరిస్థితులు దిగజారిపోయి నెల జీతభత్యాలు ఇచ్చుకోలేని పరిస్థితికి పడిపోతాము. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగండి, డిసెంబరు 2023 కంటే ముందు ఎన్నడైనా 1వ తారీఖు నాడు జీతాలు వచ్చినాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జనవరి 2024 నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీత భత్తాలు ఖాతాలో పడుతున్నాయా లేదా? మీరు ఒక్కసారి వాళ్ళు అడగండి. ఏ ప్రభుత్వం కోసం, ఏ ప్రజల కోసం మీరు నిరంతరం కష్టపడుతున్నారో 1వ తారీఖు నాడు మీకు జీత భత్యాలు ఇవ్వలేదంటే మీ యజమాని మీదనో మీ ప్రభుత్వం మీదనో మీకు ఎందుకు విశ్వాసం ఉంటుంది? ఎందుకు నమ్మకంగా పనిచేస్తారు? అందుకే ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు నాడు నా ప్రభుత్వ ఉద్యోగులకు జీత భత్యాలు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇప్పటివరకు ఒక్క రోజు కూడా తప్పకుండా ఈ నెల చాలా ఇబ్బంది వస్తే రిజర్వ్ బ్యాంకులో ప్రత్యేకంగా తలకాయ తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇచ్చిన. సరే, కరువు భత్యము, డిఏలు, కొన్ని విషయాలు మీరు అంటున్నారు. నేను ఒకటే మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది, నేను కస్టోడియన్ మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసేవాడిని. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో పెద్ద స్ట్రేచర్ ఉందని కొంతమంది మా స్ట్రేచర్ పెద్దదని. ఇంతకుముందే మా ఎమ్మెల్యేలు చెప్పేసిన స్ట్రేచర్ ఉన్నాయని స్ట్రెచర్ మీద కొట్టి స్ట్రెచర్ మీద నుంచి మార్చరికి పోతాడు రేపు పొద్దుగాల. స్ట్రేచర్ అనేది పొజిషన్కు ఉంటుంది, ఇండివిజువల్కి ఉండదు. ఇండివిజువల్ పర్సన్స్కో ఇండివిజువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్యేకి స్ట్రేచర్ ఉంటుంది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటుంది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటుంది, మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది, రాష్ట్రపతికి ఉంటుంది. ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటుంది. మీరు మాకు స్ట్రేచర్ ఉందని అనుకుంటే ఆ స్ట్రేచర్ ఉందని విర్రవీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరికి పోతారు. అది కూడా
గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం